గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అవాకులు చవాకులు పేలొద్దని జనసేన నేత ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగిరెడ్డి వెంకటేశ్వరరావు అన్నారు. చిత్తశుద్ది ఉంటే బహిరంగ చర్చకు రావాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధమవుతారో లేక లీగల్ గా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారో తేల్చుకోవాలని అన్నారు. ఆయన్ని అభినందించడం పోయి అతను నోటుకొచ్చినట్టు విమర్శలు చేశాడు కాబట్టి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అతని పదవి ఆ కన్వీనర్ అన్నది తీసేస్తారని భయంతో అవాకులు చవాకులు పేలుతున్నాడు. అతనికి పదవి ఉంటుందో ఓడిపోద్దో మాకు అనవసరం, కానీ మా నాయకుని మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులు ఎవరు కూడా సహించరు. అతని మీద మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని లీగల్గా ప్రొసీడ్ అయ్యి డిఫర్మెంట్ సూట్ చేస్తున్నాం. దానికి బహిరంగ క్షమాపణ చెప్పి అతను తప్పించుకుంటాడో లేకపోతే కోర్టుకు వెళ్ళి కోర్టులో కడతాడో తెలుసుకోవాలి. ఇదే హెచ్చరిక. గన్నవరం శ్రీనివాసరావు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. లేనిపోని అవాకులు చవాకులు పేలి మా కూటమిని కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ విమర్శిస్తే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎవరో